అధికార పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. గతంలో ప్రభుత్వాన్ని చెలాయించి ఇప్పుడు విపక్షంలో ఉన్న పార్టీపై 4 రాళ్లు ఎక్కువగా వేసే అవకాశం ఉంటుంది. గత అవినీతిని బయటపెట్టి ఉక్కిరిబిక్కిరి చేసే వీలుంటుంది. అలాగని విపక్షంలోకి జారుకున్న వాళ్ళు ఊరుకుంటారా అంటే అది లేదు. ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పుడు అదే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మంత్రి బీఆర్ఎస్ వర్గీయుడైన మాజీ మంత్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరి అవినీతిని మరొకరి అవకతవకలను తవ్వుకునేందుకు ఇద్దరు నేతలు అహరహం కృషి చేస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 4 ఆకులు ఎక్కువ తింటే ఆరోపణలు ప్రత్యారోపణల్లో ఆయనతో పోటీ పడేందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒక వంక పెట్టుకుని కొప్పుల ఈశ్వర్ అనుచరులను అడ్లూరి లక్ష్మణ్ అరెస్ట్ చేయిస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ధర్మపురిలో ఆపరేషన్ బీఆర్ఎస్ నడుస్తోందా, ఎదురుదాడిలో ఆపరేషన్ మినిస్టర్ నడుస్తోందా అన్న సంగతి చెప్పడం కష్టంగా ఉంది. బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరులను కకావికలం చేయటంలో మాత్రం మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ బ్యాచ్ సూపర్ సక్సెస్ అవుతున్నారని చెప్పక తప్పదు. లక్ష్మణ్ దూకుడుకు కొప్పుల ఈశ్వర్ సరితూగలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మపురి నియోజకవర్గంలో అడ్లూరి లక్ష్మణ్ దూకుడు పెంచారు. ధర్మపురి నియోజకవర్గంలోని కొన్ని సహకార సంఘాల్లో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించారు. నియోజకవర్గాన్ని కొప్పుల ఈశ్వర్ అభివృద్ధి చేయలేదని అడ్లూరి లక్ష్మణ్ విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల కొప్పుల ఈశ్వర్ అనుచరులపై మరింత గట్టి నిఘా పెట్టారు. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి శివారులో 73 ఎకరాల ప్రభుత్వ భూమి గత బీఆర్ఎస్ హయాంలో కబ్జాకు గురైందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మంత్రి లక్ష్మణ్ అధికారులతో విచారణ చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవటంతో ప్రధాన ప్రతిపక్షం కొంత డిఫెన్స్ లో పడిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవటం ఆ పార్టీకి కాస్త ఇబ్బందికరంగానే మారింది. అయినా మాజీ మంత్రి ఈశ్వర్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు సాగిస్తూ అడ్లూరి లక్ష్మణ్ ను ఒత్తిడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ధర్మపురి నియోజకవర్గంలో 30 లక్షల విలువైన ఇసుక డంపు మాయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హస్తం ఉందంటూ కొప్పుల ఈశ్వర్ ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను నిరూపించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రతి సవాల్ విసిరారు. ఇసుక డంపులో 100 రూపాయలు తిన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ లక్ష్మణ్ ప్రకటించారు. తాము ఎక్కడికి ఇసుక రవాణా చేయలేదని ట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులతో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పించారు. దాంతో డిఫెన్స్ లో పడిపోవటం ఈశ్వర్ వంతుగా మారింది. మంత్రి లక్ష్మణ్ ఇంకొంచెం స్పీడ్ పెంచి ఈశ్వర్ అనుచర వర్గమైన పేకాట బ్యాచ్ ను అరెస్ట్ చేయించారు. ఆ పని కేవలం కొప్పుల ఈశ్వర్ టార్గెట్ గా జరిగినట్లు చెబుతున్నారు. కొప్పుల ఈశ్వర్ తమను కాపాడుకోలేకపోతున్నారని, ఇలాగైతే కష్టమని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.